రైట్. కిరణ్ గారు, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, బాగలేదని మీరు కామెంట్ చేస్తున్నారు. అంటే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ, అంటే ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేకపోతున్నారా? అంటే డిస్ట్రిక్ట్స్లలో కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఒక స్టాండర్డ్కి లేవంటారా? హౌ డు యూ కామెంట్? మేడం, ఒకవేళ ఎమ్మెల్యేలు నిజంగానే వాళ్ళ పనితీరు బాగుంటే ఇప్పుడు 80 మంది మార్చాడు జగన్. ఎందుకు మార్చాడు మేడం? ఎందుకు మార్చాడు అంటే కొంతమంది 10, 15, 20 మంది పనితీరులు బాగుంది. అది కూడా ఏదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వీళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చుకొని చేసుకున్నారు, కానీ కొంచెం ఆర్థిక లావాదేవీలు మిగతా మార్చేశారు మేడం. నిజంగానే పనితీరు బాగుంటే ఎందుకు మారుస్తారు? ఈరోజు ఒక ఆఫీసరు, ఒక ఎస్ఏ, పని సరిగా చేయకపోతే మార్చేస్తారు. అలాంటిది ఎమ్మెల్యేని మార్చాలంటే కారణం ఏంటి? అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగలేదు కాబట్టి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, వీళ్ళు గెలిచిన వేస్ట్ కాబట్టి వాళ్ళని మార్చడం జరిగింది. ఇది క్లియర్ కరెక్ట్గా తెలుస్తుంది అందరికీ ఎందుకు మారుస్తున్నాడో. ఎందుకు కొంతమంది మార్చలేదు? వాళ్ళు పనితీరు ఏదో ఒకటో రెండో చోట వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపరేట్ నిధులు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన రెడ్డి గారికి అన్నీ సమకూర్చున్నాడు కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటారు. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎమ్మెల్యేలకు, కాపు ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వట్లే, పనులు జరగట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళ మాట వార్డు మెంబర్ కూడా వినట్లేదే. ఇవన్నీ కూడా గమనించి వాటి వ్యతిరేకత మొదలైంది మేడం అక్కడ. అది విషయం మేడం. రైట్. కిరణ్ గారు, అంటే జనసేన పార్టీ పరంగా ఎవరైనా మాట్లాడితే 1, 2, 3, 4 పర్సనాలిటీస్ తప్ప మిగతా ఒక సెకండ్ రో కైండ్ ఆఫ్ క్యాడర్ ఎప్పుడు కనిపించదన్న ఒక కామెంట్ ఎప్పుడు మీ పార్టీ ఎదుర్కొంటూ ఉంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే లీడర్ హ్యాస్ టు మేక్ పీపుల్, అంటే క్యాడర్ని కూడా తయారు చేయాలి అని అంటుంటారు కదా. సో ఆ ప్రక్రియ జనసేనలో అవుతుందా, లేకపోతే ఓన్లీ ద ఫస్ట్ ఫ్రంట్ ఆఫ్ లీడర్స్ విల్ లీడ్ ద పార్టీ? మేడం, అలా ఏం లేదు మేడం. జనసేన పార్టీ స్టార్టింగ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకటే, 2019లో 125 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈరోజు పొత్తుగా లేకపోతే 177 నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క చోట 2-3 అభ్యర్థులు ఉన్నారు, కొన్ని చోట్లయితే జనసేనకి. కాబట్టి ప్యాటర్ బ్రహ్మాండం ఉంది. పార్టీ పెట్టినప్పటికీ ఈ రోజుకి 10 ఏళ్లలో జనసేన పార్టీ ఎక్కడికో రీచ్ అయింది. ప్రజల్లో కూడా ఆదరణ ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు. పార్టీ క్యాడర్ బలంగా పెరిగింది. ఒక్కసారిగా అన్ని కమిటీలు వేసుకున్నాం. పార్టీ చాలా పటిష్టంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేడం. రైట్. ఒక పార్టీ అంటే ప్రజా పరిపాలన ఎప్పుడైతే ఆలోచిస్తుందో అంటే ప్రజా సంక్షేమ పథకాలు అలాంటివి రచిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న పథకాలు అంటే ఏ పార్టీ వచ్చినా కానీ కొన్ని ప్రజా సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఒకవేళ జనసేన ఇన్ ఫ్యూచర్ ఒకవేళ అధికారాన్ని చేపట్టబోతే ఎలాంటి పథకాలు, అంటే ఇప్పుడున్న పథకాలు తీసేస్తారా? ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. అదొక అంటుంటారు కదా, గత పథకాలని పక్కన పెట్టి తమ పథకాల పేర్లు పెట్టి ముందుకు తీసుకెళ్తుంటారు. అలాంటి అంటే ఎలాంటి పథకాలను రచిస్తున్నారని అనుకోవచ్చు జనసేన? మేడం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆశ ఉండదు మేడం, ఆశయం ఉండదు దానికి. పథకాలకి పేర్లు పెట్టాలని. ఏది వైఎస్ జగన్ ఆసరా, రాజశేఖర రెడ్డి ఆసరానో, లేకపోతే జగన్ విద్యా దీవెన, ఇవి కాదు. అయినా ఈ దేశం కోసం ప్రాణాలు ఎవరు అర్పించారో వాళ్ళ పేర్లు పెట్టాలని. ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోయిన అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జ్యోతిరావు పూలే గారు, డొక్కా సీతమ్మ, ఇటువంటి వాళ్ళ పేర్లు పెడదాం. ఇంకా రాబోయే జనరేషన్కి వాళ్ళు ఎవరు తెలుస్తుంది. ఎంతసేపు జైలుకి వెళ్ళిన 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి జగనాశర, జగనన్న పథకం, జగనన్న బియ్యం, జగనన్న విదేశీ విద్య, ఇది కాదు కదా కావాల్సిందే. ఈ దేశం వచ్చింది ఎవరి కోసం వచ్చింది? వాళ్ళ పేర్లు నెక్స్ట్ జనరేషన్, మా పిల్లల తరం, నెక్స్ట్ పిల్లల తరం జనరేషన్ తెలియాలి ఎవరు వాళ్ళంతా అని తెలుసుకోవాలంటే కనీసం మనమన్నా ఈ ట్రెండ్ మారుద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. కాబట్టి ఈ పథకాల్లో కొన్ని పథకాలకు పేరు మార్చైతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం మేడం. రైట్.